హలో, అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు అటుకుల వడ చేస్తున్నా చూడండి. ఇప్పుడు కొంచెం అటుకులలో వాటర్ చల్లి మిక్సీలో వేస్తున్నా. కొంచెం మెత్తగా రుబ్బుకొని బయట పెట్టి ఇప్పుడు అటుకులు మిక్సీలో వేస్తున్నా అండి. మెత్తగా రుబ్బాలి మిక్సీలో. ఇప్పుడు అది అటుకులు మెత్తగా రుబ్బినాక అందులో కొంచెం బియ్యం పిండి వేయాలి. ఒక 4-5 స్పూన్లు బియ్యం పిండి వేసి కలపాలి. అలాగా ఈ పచ్చిమిర్చి, అల్లము, జీలకర్ర మిక్సీలో వేసుకొస్తా. మిక్సీలో అయిపోయింది. అవి తీసి అందులో వేస్తున్నా. జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి అంతేసి కలపాలి. అవన్నీ కొంచెం కరివేపాకు, కారం, కొంచెం లైట్గా కారం, అంతా మిక్సీ చేయాలి. బాగా కలపాలి. అంతా కలిపి పెరుగు వేస్తున్నా ఒక 2-3 స్పూన్లు. నూనె కాగింది. ఇప్పుడు వడలు వేస్తున్నా. అందులో పిసికి వడలు వేస్తా. ఇప్పుడు వడలు చేసి అందులో వేయాలి. నూనె కాగింది. ఇప్పుడు మా మనవరాలు టేస్ట్ చేస్తుందండి. చూడండి, బాగున్నాయంట టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి.